ఒక రెండో తరగతి విద్యార్థికి ఇచ్చిన ఒక హోంవర్క్ తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వివాదంగా మారింది. స్కూల్ డైరీలో కల్మా సూరా ఫాతిహా చదివి రావాలని టీచర్ రాయడం, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, రాజకీయ నాయకులు స్పందించడంతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదం ఏంటి, దీనిలో ఏం జరిగింది, స్కూల్ వివరణ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్లో ఉన్న ఒక స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థికి డైరీలో కల్మా సూరా ఫాతిహా చదివి రావాలంటూ హోంవర్క్గా ఇచ్చారు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే స్కూల్కి వెళ్ళి టీచర్ని ఇదే విషయంపై నిలదీశారు. అసలు తమ పిల్లలకు మతపరమైన బోధనలు ఎలా చేస్తారని, హోంవర్క్ కింద కల్మా సూరా ఫాతిహా చదవాలని ఎలా చెప్తారని ప్రశ్నించారు. Reading Kalma is not homework for our kids. That is completely unacceptable. Not a religious matter. Religious matter, you cannot write that in the Hindu people books. No, that is completely a misunderstanding. That is completely a misunderstanding. We are not misunderstanding. How can you write that in a diary? I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this name. మొత్తం ఇదే కిస్సా. It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? దీనికి బదులుగా టీచర్ స్పందిస్తూ తమ స్కూల్ ఇలాంటి కామన్ అని, మతపరమైన బోధనలు చేస్తామని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించి వాళ్ళకి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలపై మతపరమైన బోధనలు రుద్దుతున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇండైరెక్ట్ గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిర్రో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ అయ్యి మళ్ళీ ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. ఈ రోజు నేను డైరీ చూసినా కాబట్టి రియాక్ట్ అన్నాను. నేను ఒకవేళ డైరీ చేయకపోతే నేను అసలు రియాక్ట్ కూడా కాకపోతుండే. పేరెంట్స్ కంప్లైంట్ స్వీకరించి పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. తమ స్కూల్లో విద్య తప్పితే మరే ఇతర మతపరమైన బోధనలు చేయడం లేదని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా సదరు టీచర్పై వేటు వేశామని కూడా వివరించింది. ఈ వివాదం ముదురుతున్న క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపై స్పందించారు. తమ హిందూ విద్యార్థులకు ఇలాంటి మతపరమైన బోధనలు చేయడం తీవ్ర అన్యాయమని, సదరు స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. చిన్నారులపై మతపరమైన బోధనలు చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం ఏమాత్రం సహించే విషయం కాదని, సదరు స్కూల్ యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. पुराने शहर के सैदाबाद क्षेत्र में एक स्कूल के अंदर जो कि दूसरी कक्षा में पढ़ने वाले बच्चे को जबरन कलमा पढ़ने के लिए कहा गया स्कूल मैनेजमेंट ने। यह बहुत ही शर्म की बात है। तेलंगाना में यह पहला केस नहीं है, इससे पहले भी अनेकों केसेस इस प्रकार के हो चुके हैं तेलंगाना राज्य में। लेकिन कल जिस प्रकार से उस 2 साल के मासूम बच्चे के पेरेंट्स ने जब स्कूल में जाकर उन मैनेजमेंट से जब क्वेश्चन पूछा, सवाल पूछा कि आप कैसे मेरे बच्चे को, मेरे हिंदू बच्चे को कलमा पढ़ने के लिए प्रेशर डाल सकते हो, तो स्कूल मैनेजमेंट के पास कोई जवाब नहीं है। असदुद्दीन ओवैसी के पार्लियामेंट क्षेत्र में एक 2 साल के हिंदू मासूम बच्चे को कलमा पढ़ने के लिए स्कूल मैनेजमेंट ने जब प्रेशर डाला, तो आज असदुद्दीन ओवैसी यहां सवाल क्यों नहीं उठा रहा है कि वो स्कूल पर प्रतिबंध लगे, वो मैनेजमेंट के ऊपर पुलिस केस हो, उनको जेल भेजा जाए? वो नहीं बोलेगा। क्यों? क्योंकि
उसी के लोग हैं जो ये षड्यंत्र कर रहे हैं। मैं हमारे कलेक्टर साहिबा एवं मुख्यमंत्री रेवंत रेड्डी से निवेदन करना चाहता हूं कि इस प्रकार से स्कूलों के अंदर हिंदुओं को जबरन अगर कलमा पढ़ाने का अगर प्रयत्न किया जाएगा, उन स्कूलों पर कार्रवाई हो, उन स्कूलों को सीज किया जाए और भविष्य में इस प्रकार का कोई कांड ना हो, उस प्रकार से कोई कानून बनाए। ये मैं मुख्यमंत्री रेवंत रेड्डी से निवेदन करना चाहता हूं। साथ ही साथ मैं मेरे हिंदू भाई बंधुओं से कहना चाहूंगा कि अपने बच्चों को स्कूल डालने से पहले यहां देख लो कि वो स्कूल के अंदर कौन है। कहीं कोई बुरके वाली तो नहीं है, कहीं कोई टोपी वाला तो नहीं है। ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న క్రమంలో సైదాబాద్లోని స్కూల్ను ఏబీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి కొందరిని అదుపులోకి తీసుకొని అక్కడ పరిస్థితులను సర్దుమణిగించారు. ఒక 2వ తరగతి విద్యార్థి హోంవర్క్తో స్టార్ట్ అయిన ఈ వివాదం తల్లిదండ్రుల అభ్యంతరాలు, విద్యా వ్యవస్థ పనితీరు, రాజకీయ నాయకుల స్పందనలతో హాట్గా మారింది. ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుండటంతో వాళ్ళ విచారణ పూర్తయిన తర్వాత ఎవరిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.